హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫర్ బిగినర్స్ అనమాట. ఆల్రెడీ మనం 4 పార్ట్స్ కంప్లీట్ చేసాం. ఇది పార్ట్ నెంబర్ 5. మీకు ఈ రోజు నుంచి ఈ పార్ట్ నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది ఇలా అయితే. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే మన వీడియోస్ కంప్లీట్ చేసేద్దాం ఈ కోర్స్ అనేది. ఆ తర్వాత మీకు మన రెగ్యులర్ టైమింగ్ తెలుసు కదా, మండే అండ్ థర్స్డే అనేది వీడియో వస్తుంది అనమాట. అర్థమైందా క్లియర్గా? మీరు ఈ రోజు చూసుకున్నట్లయితే మనం సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ గురించి, బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి, ఎస్సీఓ గురించి, సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడడం వీడియోస్ అనేవి చేసాం. దానికి ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా వీలైతే. లేకపోతే మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. అర్థమైందా? క్లియర్గా అన్నీ చెప్పా. మొత్తం 13 పార్ట్స్ వస్తాయి. 4 పార్ట్స్ ఆల్రెడీ డన్. ఈ 5th పార్ట్ అనమాట. వాట్ ఈస్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సింపుల్గా అర్థమైనట్టు క్లియర్గా ఒక బిగినర్కి చూసినట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు మనీష్. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇస్తే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తే, ఎందుకంటే ఆల్రెడీ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువ కామెంట్స్ వస్తుంటాయి అనమాట. సో ఐ కెన్ గివ్ రిప్లై ఫర్ ఎవ్రీ కామెంట్. అర్థమైంది కదా? డన్, గాట్ ఇట్. అండ్ ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది కోర్స్ ఎజెండా అనమాట. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పా ఈ కోర్స్ ఎజెండా. టోటల్ 13 పాయింట్స్ ఉంటాయి. ఇందులో మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. దీని గురించి సపరేట్ పీడిఎఫ్ ఉంది, అది చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లియర్గా వినండి, స్కిప్ చేయకుండా వినండి. దిస్ ఈజ్ అవర్ పార్ట్ 5, వాట్ ఈస్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. అండ్ ఇక్కడ మనకి స్లైడ్ వచ్చేసరికి సెకండ్ స్లైడ్, డిఫరెన్స్ బిట్వీన్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. నేను ఆల్రెడీ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటో వీడియో చేసా, ప్లేలిస్ట్ ఉంటుంది, చెక్ చేయండి. మీకు సింపుల్గా అర్థమయ్యేది చెప్పేస్తా చూడండి. మీరు మనీ యూజ్ చేసి పెయిడ్ మార్కెటింగ్ చేసినా, ఫ్రీగా చేసినా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుని మీ పర్సనల్ బ్రాండ్ని, లేదా మీ సర్వీస్ బ్రాండ్ని, లేదా మీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుని మార్కెట్ చేసుకోవడం ఈజ్ నథింగ్ బట్ సోషల్ మీడియా మార్కెటింగ్ అనమాట. అర్థమైంది? అది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు, ఏదైనా సరే, ఎక్స్ అవ్వచ్చు, ట్విట్టర్. సో దీన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. మనం ఇక్కడ లింక్డ్ఇన్ ఒక ఎగ్జాంపుల్గా చేసుకుందాం. లింక్డ్ఇన్ అనేది వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అనమాట. దేనికి? మిమ్మల్ని ఒక హైర్ చేసుకోవడానికైనా, మీరు ఒకరిని హైర్ చేసుకోవడానికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ సీకర్, మీకు ఒక జాబ్ కావాలని మీరు లింక్డ్ఇన్లో రిజిస్టర్ అయ్యారు. మీ ప్రొఫైల్ పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేసుకోకపోతే, మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే అసలు లింక్డ్ఇన్లో మిమ్మల్ని ఎవరు దాకరనమాట. సో లింక్డ్ఇన్లో బయో అనేది పర్ఫెక్ట్ ఉండాలి, టైటిల్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి, ప్లస్ స్కిల్స్ అనేవి మీరు యాడ్ చేయాలి, సర్టిఫికేట్స్ ఏం చూసి యాడ్ చేయాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయాలి. ఇలా ప్రతి ఆప్షన్ యూజ్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా అప్డేట్ చేసుకుంటే, అండ్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, మీకున్న ఎక్స్పీరియన్స్ గురించి అవ్వచ్చు, అన్నీ మీరు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోస్ట్, మీరు అక్కడ టెక్స్ట్ ఫార్మేట్లో లేదా పోస్ట్ ఫార్మేట్లో మీరు అప్లోడ్ చేస్తే, ఏవైనా కంపెనీస్ పర్టికులర్ రోల్ కోసం చూస్తుంటే మీ ప్రొఫైల్ చూస్తారు. వాళ్ళకి నచ్చితే డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడే రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే కొన్ని కంపెనీస్కి మీరు డైరెక్ట్గా లింక్డ్ఇన్ త్రూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు అప్లై చేసినప్పుడు కూడా మీ ప్రొఫైల్ అనేది రెజ్యూమ్లో కనిపిస్తుంది. అర్థమైందా? దిస్ ఈజ్ హౌ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ వర్క్స్. ఇక్కడ జాబ్ పర్స్పెక్టివ్లోనే కాదు, బిజినెస్ పర్స్పెక్టివ్లోనే ఇలానే వర్క్ అవుతుంది. అర్థమైంది కదా? టు గెట్ క్లయింట్స్. దెన్ గాట్ ఇట్. ఇలా లింక్డ్ఇన్ ఒకటే కాదు, ఇన్స్టాగ్రామ్ అంతే. ఇన్స్టాగ్రామ్లో చూస్తే మీరు బయోలో యాడ్ చేసుకోవచ్చు, హైలైట్స్ పెట్టుకోవచ్చు, ఇంకా ఈ పోస్ట్ చేయొచ్చు, క్యారసెల్ పోస్ట్ చేయొచ్చు, రీల్స్ చేయొచ్చు. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అన్నీ పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేసుకొని రెడీగా ఉంటే మీకు ఒక క్లయింట్ వస్తే ఈజీగా అయితే క్లయింట్ కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు కొంచెం ప్రొఫెషనల్గా కనిపిస్తుంది పేజ్. దెన్ గాట్ ఇట్. అంతేకాకుండా ఈ ఆల్గరిథం అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానివల్ల కూడా మీ పేజ్ అనేది ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది టాప్లో. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే, మీరు బయోలో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని పెడితే, ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని సెర్చ్ చేస్తే టాప్లో మీ పేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలా ఒక సోషల్ మీడియా ఎస్ఈఓ అనుకోండి. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే సింపుల్గా చెప్తున్నా మీకు అర్థం అవడం కోసం. క్లియర్గా అర్థమైంది కదా సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఏంటో. మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. కొన్ని పాయింట్స్ చెప్తా, కొన్ని కీ పాయింట్స్ క్లియర్గా వినండి. ఆప్టిమైజ్ ప్రొఫైల్స్ అంటే అది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రొఫైల్ అనేది పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేసుకోండి. అది మేబీ మీ జాబ్కైనా అవ్వచ్చు, లేదా ఒక ఫ్రీలాన్సర్ ఒక క్లయింట్స్ తెచ్చుకోవడానికైనా అవ్వచ్చు, లేకపోతే ఒక బ్రాండ్గా అయినా కూడా అవ్వచ్చు. డన్, గాట్ ఇట్. ఆ తర్వాత కంటెంట్ స్ట్రాటజీస్కి ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఆప్టిమైజ్ ప్రొఫైల్ అనేది బాగా ఆప్టిమైజ్ చేసుకున్నారు, బట్ అలా పెట్టి ఉంచారు అంతే. అందులో ఏం పోస్ట్ చేయట్లేదు, ఏం చేయకపోతే ఎట్లా రీచ్ పోదు కదా. సో మీరు ఒక కంటెంట్ ప్లాన్ వేసుకోండి. ఓకే, ఈరోజు అప్లోడ్ చేస్తా, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద అప్లోడ్ చేస్తాను, ఒక పర్టికులర్ కంటెంట్ ప్లాన్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తే, త్రూ ఆడియన్స్ ఎంగేజ్ అయితే, ఆర్గానిక్గా మీ బ్రాండ్ అనేది గ్రో అవుతుంది అనమాట. సో కంటెంట్ స్ట్రాటజీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు గ్రో ఇన్ సోషల్ మీడియా.
అంటే హ్యాష్ ట్యాగ్స్ అని కీవర్డ్స్ అని ఉంటాయి. మీకు తెలుసు హ్యాష్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ రీల్స్ చేస్తున్నారే అనుకుందాం. మీరు హ్యాష్ ట్యాగ్ డిజిటల్ మార్కెటింగ్, హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా మార్కెటింగ్, హ్యాష్ ట్యాగ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఇలాంటి కీవర్డ్స్ ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తే ఓకే ఇన్‌స్టాగ్రామ్‌కి అర్థమవుతుంది. ఓకే వీడి కంటెంట్ లేదా వీళ్ళ కంటెంట్ ఈ పర్టిక్యులర్ హ్యాష్ ట్యాగ్ రిలేటెడ్ అయిన కంటెంట్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ అని ఆల్‌గారిథమ్‌కి అర్థమవుతుందనమాట. దట్స్ ఇట్. కీవర్డ్స్ అంటే మీరు ఆ రీల్‌లో, ఆ పోస్ట్‌లో ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో త్రూ కీవర్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌కి అర్థం అవ్వాలి. అంతేగాని మీరు ఏం రీల్ చేసారో అది ఇన్‌స్టాగ్రామ్‌కి అర్థం అవ్వదు కదా! మీరు అక్కడ క్యాప్షన్‌లో కీవర్డ్స్ ఏం యూజ్ చేసారో అవే ఇన్‌స్టాగ్రామ్‌కి అర్థమవుతాయి ఆల్‌గారిథమ్‌కి. గాట్ ఇట్? దిస్ ఈజ్ అబౌట్ దిస్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్. నేను అదే క్లియర్‌గా చెప్పా ఆల్‌గారిథమ్ స్టడీ. అసలు ఆల్‌గారిథమ్ ఎలా అవుతుందో మీకు ఎలా వర్క్ అవుతుందో మీకు తెలియాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీడే ఒక రీల్ పోస్ట్ చేస్తున్నారు. అయినా మీకు ఒకలా రీచ్ వస్తుంది. ఆల్టర్నేట్ డేస్ పోస్ట్ చేస్తే ఒకే రీచ్ వస్తుంది. అలాంటప్పుడు మీరు ఆల్టర్నేట్ డేస్‌కి వెళ్ళడం బెస్ట్. అలా మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏ ఇన్‌స్టాగ్రామ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా, లింక్డ్ఇన్ అయినా ఏదైనా సరే ఏ ఆల్గారిథమ్ ఎలా యూజ్ అవుతుందో, ఎలా అప్‌డేట్ అవుతుందో, అసలు ఎలా స్టడీ చేస్తుందో మిమ్మల్ని. సో, మీరు ఆల్గారిథమ్‌ని అలా స్టడీ చేయాలి. అప్పుడే మీరు ఈ సోషల్ మీడియాలో సస్టైన్ అవ్వగలరు. ఆర్గానిక్‌గా గ్రో అవ్వగలరు. అర్థమైందా? అనాలిటిక్స్. ప్రతిదానికి అనాలిటిక్స్ అనేది ఉంటుందనమాట. అది ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. ఈ అనాలిటిక్స్‌ని అబ్జర్వ్ చేసుకొని మీ కంటెంట్‌ని ఇంకా బెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఆ టైమింగ్ చూపిస్తది. ఈ టైంలో మీ ఆడియన్స్ ఎక్కువ ఆన్‌లైన్‌లో ఉంటున్నారు, లేకపోతే ఎంగేజ్ అవుతున్నారంటే లైక్ ఆ టైంలో మీరు పోస్ట్ చేసుకోవచ్చనమాట. సో, అనాలిటిక్స్ అనేది కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగే. బట్ ఒక్కొక్క కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంతే. క్రాస్ ప్రమోషన్. క్రాస్ ప్రమోషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ గ్రో అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? అది ఇంకా గ్రో చేస్తూనే ఉంటారా? అది చేస్తారు. దాంతో పాటు మీరు అక్కడ ఏం చేస్తున్నారో దాని గురించి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే అప్పుడు యూట్యూబ్‌లో మిమ్మల్ని ఈజీగా ఫాలో అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు సబ్‌స్క్రైబ్స్ ఫాలోవర్స్ బేస్ ఉంటుంది కాబట్టి ఇనీషియల్ సబ్‌స్క్రైబర్స్ అనేది యూట్యూబ్‌లో మీకు ఈజీగా వస్తారనమాట. అర్థమైంది కదా! అలా క్రాస్ ప్రమోషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీ బిజినెస్‌కి తగ్గట్టు అది లింక్డ్ఇన్ అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ అవ్వచ్చు. డన్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి టూల్స్ అండ్ ఆటోమేషన్. చాట్‌జీపీటీ ఏంటంటే మీకు కంటెంట్ ఐడియా లేకపోతే, కంటెంట్ రైటింగ్ స్కిల్ రాకపోతే ఈ చాట్‌జీపీటీని హెల్ప్ తీసుకొని అనేది రాయొచ్చు. నేను కూడా చాలా వీడియోస్ ఈ చాట్‌జీపీటీ హెల్ప్ అనేది తీసుకుంటా. అర్థమైంది కదా! నెక్స్ట్ బఫర్. అంటే మీరు ఆల్రెడీ డిజైన్ చేసున్న పోస్ట్స్, లేకపోతే ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి బఫర్ అనే ప్లాట్‌ఫామ్‌లో మీకు షెడ్యూల్ ఆప్షన్ ఉంటుంది. మంచిగా షెడ్యూల్ చేసుకోవచ్చు. అన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌లో ఉంటాయన్నమాట. అన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌తో లింక్ చేసుకోవచ్చు. అండ్ క్యాన్వా ఈజ్ ఫర్ డిజైనింగ్ మీకు అందరికీ తెలుసు. అండ్ మీకు ఒక మంచి టూల్ చెప్తా నోషన్ అని ఉంటుంది. అదొక ప్రొడక్టివిటీ టూల్. అంటే మీరు పర్ఫెక్ట్‌గా కంటెంట్‌ని ప్లాన్ చేసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ నోషన్ అనే టూల్ అనమాట. ఒకసారి చెక్ చేయండి. నేను పర్సనల్‌గా అదే వాడతా. మేబీ ఫ్యూచర్‌లో అయితే నోషన్ మీద ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేస్తా. డన్. ప్రతి స్టూడెంట్‌కి లేదా ప్రతి ఫ్రీలాన్సర్‌కి చాలా యూజ్ అవుతుంది. అంతే కాదు స్టార్టప్స్ కూడా చాలా యూజ్ అవుతుంది ఈ నోషన్ అనేది. సో, ఇలా మీరు పర్టిక్యులర్ పాయింట్స్ అన్ని పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యి మీ సోషల్ మీడియా ఆప్టిమైజ్ చేసుకుంటే మీరు ఆర్గానిక్‌గా మంచిగా గ్రో అవుతారు. డన్. గాట్ ఇట్. అంతే ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చాలా సింపుల్. మీకు కొంచెం పెద్దది చేసి చెప్పా అంతే. చాలా సింపుల్. అర్థమైందా? డన్. ఇప్పుడు మీకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. దట్స్ ఇట్ అబౌట్ దిస్ పార్ట్ నంబర్ 5. ఏమైనా కామెంట్స్ ఉంటే అడగండి. ఏదైనా సరే అడగండి. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పా. మీకు ఆల్టర్నేట్ డేస్‌లో వీడియోస్ అనేవి అప్‌లోడ్ అయిపోతుంటాయి. ఈరోజు అప్‌లోడ్ అయ్యింది కదా! ఈరోజు మండే. మండే అప్‌లోడ్ అయింది. ట్యూస్‌డే గ్యాప్ వస్తది. వెడ్నెస్‌డే మళ్ళీ థర్స్‌డే గ్యాప్ వస్తది. ఫ్రైడే. అలా ఈ కోర్స్ కంప్లీట్ చేసేద్దాం ఫస్ట్. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మన రెగ్యులర్ వీడియోస్ అన్నీ మీకు నార్మల్‌గా వస్తాయి. మండే ఒకటి, థర్స్‌డే ఒకటి వస్తుందనమాట. గాట్ ఇట్. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మీరు మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనేది ఫాలో అవుతుంటే ఆ పేజ్ అనేది నేను ప్రెజెంట్ అయితే క్లోజ్ చేస్తున్నా. ఇంకో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేశా. బికాస్ ఆఫ్ సమ్ మల్టిపుల్ రీజన్స్. ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనేది ఇంగ్లీష్‌లో ఉంటుంది. మనీష్ స్పీక్స్ అని ఉంటుంది. వీలైతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా. లేకపోతే మన అబౌట్ సెక్షన్‌లో కూడా ఉంటుంది. చెక్ చేయండి. సో, ఫాలో అయిపోండి. మీరు అక్కడ నాకు మెసేజ్ చేస్తే నేను అక్కడ కూడా రిప్లై ఇస్తా. గాట్ ఇట్. దట్స్ ఇట్. అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ పార్ట్ నంబర్ 5 సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. అండ్ ఇక్కడ వరకు వీడియోని చూసుంటే చాలా థ్యాంక్స్. లైక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.